ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ముస్తాబాద్ మండలంలో వేములోడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పర్యటించారు। పలు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో అతి పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆది శ్రీనివాస్, కె మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు। హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం పురాతన ఆలయాన్ని పరిశీలించారు। ఆలయ నిర్మాణానికి తన వంతుతో పాటు ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు। ఆలయ నిర్మాణానికి గాను కె మహేందర్ రెడ్డి తన వంతుగా 51,000 రూపాయలను అందించారు। అనంతరం నామాపూర్లో నూతనంగా నిర్మించిన నీటిపారుదల శాఖ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు। తదుపరి ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పోతుగాల్ రోడ్లో గల బ్రహ్మసూత్ర లింగం ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు। ఆలయ కమిటీ సభ్యులు ఆది శ్రీనివాస్, కె మహేందర్ రెడ్డి శాలువలతో సత్కరించారు। చివరిగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా సంక్షేమ వారోత్సవాల్లో ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు। అనంతరం వారు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ల వెంకటేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు తదితరులు ఉన్నారు। सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषय सप्त नाम प्रियानि सप्तहोत्रा सप्तदात्वा जयन्ति सप्त जोनिरा प्रणस्व सर्वं मयि पूर्णाहुतिः समेव प्रतिष्ठति स्वाहा। गोपाल कृष्ण भगवान की लक्ष्मी रमण गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పూర్ణాహుతి ముహూర్తరసే నమః। అగ్నే త్వం భారయానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాని విశ్వా పూష్టవృత్తే బహుళాన ఉర్వే భవతోకాయతనజాయసయో। గంధం ప్రకల్పయామి, పుష్పం ప్రకల్పయామి, ధూపమేత్యం पुष्पायाश्च पुष्पणेः बृहस्पति प्रसोदास्थानो मञ्जन्तकोऽसः फलावता अश्वायुजित्तरीर्वेरुदः पारजिष्णवः। समानायामि हस्तो पादो प्रक्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि नमः। लक्ष्मी रमण गोविंद नमस्कार। वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वासनात्वासुदेवस्य वासुदन्ते जगत्कृष्णपुण्डरीकानि समुद्रस्य गृहायिमे सुमङ्गली जन्मदोरिमाको समेत पश्यता सौभाग्यमस्मै दत्त्वा जातास् प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामः। ఇచ్చే వెంకటేష్ ఇట్లా తర్వాత దీని ఏంటంటే మళ్ళీ దీపోతన ఎప్పుడైనా ప్రతి వారంలో నేను ఏమైనా ఒక రెసిడెన్షియల్ స్కూల్ కేజీబీటీ కానీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ అలాంటి స్కూళ్ళలో విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను। ఎందుకంటే మాకు చూసి నీకు ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తుంది లేదు తెలియదు, కానీ మీ అందరినీ చూసి మాకు చాలా ఎనర్జీ మరియు ఇన్స్పిరేషన్ వస్తుంది। ఎందుకంటే మీరు అందరం వేరే వేరే ఊరు నుంచి ఒక ఎగ్జామ్ రాసి మెరిట్ ప్రకారం ఇక్కడ ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు, అంతే కదా। మీ స్కూల్ గురించి చెప్పాలి అంటే మాకు ప్రజావాణి అప్పుడు చాలా మంది పిల్లలు పేరెంట్స్ మీలాంటి స్కూళ్ళలో అడ్మిషన్ కొరకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు। కేజీబీవీ కానీ, మోడల్ స్కూల్ కానీ, గురుకుల కానీ, ఆశ్రమ్ స్కూల్ కానీ। కానీ ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ అంతా
ట్రాన్స్పరెంట్ అయింది అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సింది, దీంట్లో పాస్ అయిన పిల్లలకి అడ్మిషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద లెవెల్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ స్కూల్. దట్ బయట మీరు చూస్తే ఇంకా చాలా మంది పిల్లలు ఈ స్కూల్లో అడ్మిషన్ కొరకు ట్రై చేస్తున్నారు. సో మీరు ఈ ప్లేస్ లో ఉన్నారు, మీకు వచ్చిన సీట్ కి మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ గురించి మాట్లాడాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతవరకు క్లాస్ రూమ్ లో ఉన్న మీ టీవీ, ఐడి ప్యానల్ టీవీ, మీ ఫుడ్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కామన్ డైట్ మెన్యూ రావడం, ఆ కామన్ డైట్ మెన్యూతో పాటు ఇప్పుడు రీసెంట్ గా కిచెన్ యుటెన్సిల్ కానీ ఫ్రీజర్ కానీ అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇది అన్ని ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఇంకా మీ సైడ్ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే అది కూడా నోట్ చేసి అది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీ సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు చదవాలి అంతే. ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ ప్రణాళికను తీసుకొని ముందుపై క్రమంలో ఈ రోజు నుంచి వారం రోజులు కేజీబీబీ మోడల్ స్కూల్స్ అండ్ గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పెషల్ నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రారంభం చేసే క్రమంలో ముస్తాబాద్లోని కేజీబీ స్కూల్ రావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడడం జరిగింది, గ్రామ సర్పంచ్ గారు కూడా వెంకటేశ్వర మాట్లాడడం జరిగింది, డిఈఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వేదిక మీద ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నాను, జిల్లా ఆఫీసర్ను ప్రతి స్కూల్కు 40 స్కూళ్ళకి వేసుకొని అందులో భాగంగా అమూషా మేడం రావడం జరిగింది. మీ ముందు కూడా వారం ఫోన్ చేస్తుందని చెప్పి వారికి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ఈ మండల స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పద్మజ గారు, స్పెషల్ ఆఫీసర్ జిల్లా సంబంధించిన అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్తే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేజీబీలో కానీ మోడల్ స్కూల్లో కానీ గురుకులాల్లో కానీ చదివే విద్యార్థులందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే చదువుకుంటున్నారు. అవునా కదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి పేదింటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి ఈ పాఠశాలలలో కూడా సౌకర్యాలు కానీ, మనం చదువుకునేటువంటి విద్యనే కానీ, మనకి తినేటువంటి భోజనం కానీ, మన సొంత ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ఇస్తారో ఆ విధంగా ఇచ్చే ఏర్పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు కేజీలో జరుగుతుందా లేదని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖకు మరొక మంత్రిగా నియమించే అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖకు తన దగ్గరే పెట్టుబడి, ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నటువంటి వారు విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని విద్యాశాఖలో పెను మార్పులు తీసుకువస్తూ నూతన అధ్యాయానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మీరు గమనించాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు గురుకులం కానీ, పాఠశాల కానీ, మోడల్ స్కూల్ కానీ, కేజీబీ కానీ, ఏ పాఠశాలలో ప్రభుత్వ ఆర్గనైజేషన్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందివ్వాలి, కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి. అదేవిధంగా ఎదుగుతున్నటువంటి కౌమారదశలో ఉన్నటువంటి విద్యార్థులకు చక్కటి ఫుడ్ను కూడా పోషక ఆహారంతో న్యూట్రిషన్ కూడుకున్నటువంటి ఫుడ్ను అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నప్పుడు ఇప్పుడు జరిగిన అగర్వాల్ కలెక్టర్ గారు ఇక్కడ ఏదైతే మనకు జిల్లాకి బాస్ ఉన్నారో అధికారికంగా వారు ముఖ్యమంత్రి అయిన ఛార్జీలు, హాస్పిటల్ ఛార్జీలు కొనసాగుతా ఉన్నాయి. మనం వారికి చక్కటి భోజనాన్ని అందివ్వాలంటే డైట్ ఛార్జీలు అంటే 40% డైట్ ఛార్జ్ పెంచడం, 200% హాస్పిటల్ ఛార్జ్ పెంచడం. విస్తృత సదుపాయాలతో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం తంగళపల్లి తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించిన నూతన భవనాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలిముల స్వరూపారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాత భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని విశాలమైన ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన భవనంలోకి మార్చడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యాలయాలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అందించే ప్రతి సేవలో పారదర్శకత ఉండాలని, ఫైళ్లను ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయ పాలనతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విస్తృత స్థలంతో సౌకర్యవంతమైన వాతావరణంతో ఈ నూతన కార్యాలయం ద్వారా ప్రజలు సులభంగా తమ పనులను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, తహసీల్దార్ విజయప్రకాష్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षुरस्त्रैरन्धैस्तुष्टभावं स्वस्तनमभिः विषेमदेवैरं यदाय ओम लक्ष्मीं क्षीरसमुद्धराय नयां ओम अर्चनप्रियामेना स्वस्तिदा గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ స్టేజీ వద్ద త్రినేత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి, సిరిసిల్ల, ముస్తాబాద్ మరియు సిద్దిపేట ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు స్టేజీ వద్ద గంటల తరబడి ఉండే పరిస్థితిని గమనించిన త్రినేత్ర సంస్థ ఫౌండర్ గద్దల గణేష్ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికులు దాహార్తి తీర్చారు. ఈ కార్యక్రమం సంస్థ అధ్యక్షులు బిట్ల దేవరాజు, గంభీరావుపేట మండల అధికారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, బీసీ సంక్షేమ రాష్ట్ర అధికార ప్రతినిధి పరస హనుమాన్లు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు భోజం భూమరాజు తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా త్రినేత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి మా యొక్క సభ్యులు దేవరాజు, అలాగే దుర్గప్రసాద్, ఒక 5 కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల కోసం, అంటే దాదాపు ఇప్పుడు కామారెడ్డి వెళ్ళినా, సిరిసిల్ల వెళ్ళాలన్నా, ఇక్కడ ముస్తాబాదు, సిద్దిపేట వెళ్ళాలన్నా చాలామంది ప్రయాణికులు చాలా గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేసే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వారిని ఉద్దేశించి, వారిని దృష్టిలో ఉంచుకొని గత 9 సంవత్సరాల క్రితమే మేము ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము అందరం కలిసి ప్రయాణికులకు నీటిని దాహాన్ని తీరుస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకు కూడా, కోతులకు కానీ, పక్షులకు కానీ వాటికి కూడా మేము వాటర్ని సదుపాయం అనేది ఏర్పాటు చేస్తున్నాము. చాలామంది కూడా మాకు ఎన్నో పరంగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా భాగస్వాములైనటువంటి మండల అధికారి గారి, ఎంఆర్ఓ గారికి, అలాగే కమిటీ యొక్క మార్కెట్ చైర్మన్ గారికి, తిరుపతన్న గారికి, పరశురామన్న గారికి, అలాగే ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద త్రినేత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది మనం ఎండాకాలం అయినందున ఇక్కడ ఈ అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇండ్లు ఉండవు కాబట్టి ఈ స్టేజ్ వద్ద ఇటు మాచారెడ్డి కానీ, ఇటు సిరిసిల్లకు కానీ, ఇటు గంభీరావుపేట, ముస్తాబాద్ వెళ్ళే ప్రజల కొరకు ఎండాకాలం దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద త్రినేత్ర స్వచ్ఛంద సేవా సంస్థ నాగంపేట వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుండి మన తాగునీటి ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మూగ జీవాలకు కూడా నీటిని ఇక్కడ అడవి ప్రాంతంలో కోతులు కానీ, చీమలు కానీ, ఇంకా వేరే ఇతర అటవీకి సంబంధించిన జంతువులకు కూడా వాటికి నీటి దాహం తెచ్చే వరకు కుండీలలో వాటర్ను కూడా పెట్టి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని అభినందిస్తున్నారు. ఈరోజు దమ్మనపేట ఈరోజు పెద్దమ్మ స్టేజ్ వద్ద నాగంపేట చెందిన స్వచ్ఛంద సంస్థ త్రినేత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ తాగునీటి కొరకు, ప్రయాణికుల కొరకు తాగునీటికి సంబంధించిన ఏర్పాటు చేయడం వాళ్ళ ఆధ్వర్యంలో చాలా సంతోషం. వారికి మా పక్షాన అభినందనలు తెలియజేస్తూ స్వచ్ఛంద సంస్థలు స్థాపించుడు, సేవ చేయాలి ఇక్కడ ప్రయాణికులకు కానీ ఇతరత్ర అనే ఆలోచన మంచి ఆలోచన. దాదాపు ఎక్కువ మటుకు ప్రతి ఒక్క వ్యవస్థలో స్వార్థంతోనే కూడుకొని ఉన్నది. నిస్వార్థంగా, నిజాయితీగా ఇక్కడ ప్రయాణికులకు, పబ్లిక్కు సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరికీ ఈ సంస్థకు, నిర్వాహకులకు
మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఇంతకుముందు పెద్ద చెప్పినట్టు ఇది ఒక కూడలి. ఇక్కడ 3 జిల్లాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోతు అంజయ్య అధ్యక్షతన హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి ఈ హిందూ సభ్యుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి, నారాయణపురం, బండలింగపల్లి, సింగారం, దుమ్మాల, అక్కపల్లి గ్రామ ప్రజలు ఆత్మీయంగా హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. మొదటగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎట్లా అంగడి వద్ద కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1000 మందిచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిన్నారులతో శివతాండం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం చిన్నజీర స్వామి శిష్యులైన శాంతారామ స్వామి మానవ జీవనకు కావాల్సిన విధి విధానాలు బోధించడం జరిగింది. ప్రతి హిందువులు ఆత్మవిశ్వాసాన్ని, ఐక్యమత్యాన్ని కలిగి ఉండాలని, మత మార్పిడి కావద్దని, దేవాలయ వ్యవస్థ పటిష్టం చేయాలని, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయాలని హిందూ సమ్మేళనానికి వచ్చిన ప్రజలకు హితబోధ చేశారు. అందరం ఒకటిగా ఉండాలి అని చెప్పేసి సందేశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరి బొట్టన వేలు పరిమాణంలో వాళ్ళ హృదయంలో భగవంతుడు కూర్చొని ఉంటాడు అంటే ఇది ఏమన్నట్టు? మన శరీరం ఏమన్నట్టు? మందిరం కదా. అత ఇదిదం బ్రహ్మపురే దహరం పుండరీకం వేషం. ఇది ఒక బ్రహ్మపురి. బ్రహ్మ అంటే భగవంతుడు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. దీర్ఘం పెడితే చతుర్ముఖ బ్రహ్మ, దీర్ఘం పెట్టకుండా ఉంటే సాక్షాత్తుగా నారాయణుడు అనమాట. ఆయన ఇది బ్రహ్మపురి అని అంటారు మన దేహాన్ని. బ్రహ్మపురిని కదిలే బ్రహ్మపురి, ఇది కదిలే దేవాలయం. ఇది అక్కడ ఉంది హనుమాన్ దేవాలయం, కదలదు అది. అక్కడ కదలకుండానే ఆయనే మన మొక్కులన్నీ కూడా తీర్చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరము వెళ్తాం కదా. ఆయన కదులుతాడా? కానీ మనతో కదలకుండానే మాట్లాడతాడు. మన అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటాడు. మనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కదలడు. ఆయన కదిలితే ప్రమాదం, మనం కదలకుంటే ప్రమాదం. మనం కదలకుంటే 4 మోసుకుపోతారు కదా. కదిలితే ఆ కదిలే మందిరం ఇది. కదిలే మందిరాన్ని కదిలే మందిరంగానే ఉంచాలి. కదిలే మందిరాన్ని శ్మశానంగా మార్చకూడదు. మనం ఏదైనా మటన్, చికెన్ అలాంటివన్నీ తింటే దాన్ని ఏం చేసి తింటాం? అది చచ్చిపోయిన తర్వాత తింటాం మనం కదా. చచ్చిపోయిన దాన్ని ఎక్కడ వేస్తారు? శ్మశానంలో వేస్తారు కదా. అలాగా మనం కూడా దాన్ని లోపల వేస్తే మనం శ్మశానంగా మారుస్తున్నామని అర్థం అన్నమాట. అంటే తినేవాళ్ళని నేనేం అనట్లేదు, కాకపోతే విషయం మీకు అర్థం కావాలి అని చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నాం? దీన్ని కదిలే శరీరాన్ని కదిలే శ్మశానంగా మార్చకూడదు. దాన్ని యుక్తాహార విహారస్య, విహారము మనం చేసే తిరిగే తిరుగుళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ఇంకొకరు మనల్ని వేలెత్తి చూపే విధంగా మన తిరుగుళ్ళు ఉండకూడదు, ఆదర్శంగా ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య, మనం చేసే పనులు మనసుతో కానీ చేష్టలతో కానీ ఆ విధంగా మాటలతో కానీ నొప్పించకూడదు ఎవరిని కూడాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియ వాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. లాయర్ దగ్గరికి వెళ్తే 5 నిమిషాల కింద ఫీజు అని చేస్తాడు, కానీ భగవంతుడు మనకు మంచి నోరు ఇచ్చాడు, మంచి నాలుక ఇచ్చాడు, మాట్లాడేటటువంటి ఒక భాషను కూడా ఇచ్చాడు. మంచి మాటలు మాట్లాడండి. అట్లాగే ఇతరుల గురించి ఇంకొకరు చెప్పడం వద్దు, చాడీలు చెప్పడం వద్దు. అలాగే మనము ఇంకొకరి గురించి చెడుగా ఎప్పుడు కూడా మనకెందుకు, ఇంకొకరి విషయం ఎందుకు మనకు? మనము చాటలే మన ద్వారా రావాలి, దానికి ఫీజు ఏమీ చెల్లించక్కర్లేదు.
మాట్లాడడానికి దరిద్రం ఎందుకు మనకు కదా? అట్లాగే మాట్లాడాలి. వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం. వాక్కు మంచిగా ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారు కదా. మంచిగా మాట్లాడతారు వాళ్ళు, ఎంత బాగా పలకరిస్తారు, ఎంత బాగా మర్యాద చేస్తారు ఇంటికి వెళ్తే అని అందరు అనుకుంటారు కదా. ఆ మర్యాదను వచ్చారా అనుకున్నా వస్తారని. కూర్చోండి, మీకోసమే కుర్చీ, తినే వచ్చారు కదా అట్లా ఇట్లా అన్నాం అనుకోండి, మళ్ళీ వస్తారా వాళ్ళు? ఎవరు రారు. కాబట్టి మనము మంచి మాట, ఆ మాటతోనే మనకు అందరిలో నలుగురిలో మనం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం అందరిలో. ఎంత బాగా మాట్లాడేవారు, ఎంత బాగా పలకరించేవారు, ఎంత బాగా మర్యాద చేసేవారు, మనం పోయినా కూడా మనం అందరిలో ఉంటాం. ఎప్పుడు ఉంటాం? ఇలా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య అనే అదే పనిగా మెలకువగా ఉండకూడదు, అదే పనిగా నిద్రపోకూడదు. రెండు ప్రమాదమే. ఎంత పోవాలో 7 గంటలు 6 గంటలు, పెద్దవాళ్ళు అయితే 6 గంటలు, చిన్నపిల్లలు అయితే 8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాగా ఇవి సమానంగా జరిగితేనే దుఃఖాల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పారన్నమాట భగవంతుడు. ఇది మనము ఎంత గర్వించవచ్చు అంటే, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ మన దేశంలోనే భగవంతుడు రాముడుగా జన్మించాడు, కృష్ణుడిగా జన్మించాడు. మొన్ననే బృందావనంకు వెళ్ళొచ్చాను. మా చిన్నజీయర్ స్వామివారు అక్కడ భాగవత సప్తాహం చేస్తే కనీసం చివరి 2 రోజులైనా గురువుగారి సన్నిధానంలో కృష్ణుడు తిరిగిన ప్లేస్లో ఉందాము అని వెళ్తే ఇక్కడ ఎంత ఆనందం అనిపించిందంటే, అంటే కృష్ణుడు నడిచినటువంటి ప్లేస్. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్, వార్పిన్, వైస్ పని కార్మికులకు ఆసాములకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూలీ పెంచకపోవడంతో యజమానుల మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు సమ్మె చేపట్టారు. కూలీ పెంచిన యజమానుల మొండి వైఖరికి నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు ఒకరోజు వస్త్ర పరిశ్రమ బంద్ చేపట్టి పాలిస్టర్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోసం రమేష్ మాట్లాడుతూ యజమానులు కార్మికులకు మరియు ఆసాములకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకే పాల్పడుతున్నారని అన్నారు. అగ్రిమెంట్ గడువు ముగిసి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ యజమానులు కూలీ పెంచడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో లేబర్ అధికారులు కూడా స్పందించడం లేదన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో చాలీచాల వేతనాలతో కార్మికులు 2 పూట్ల సరిపడా భోజనం తినలేని పరిస్థితి నెలకొందని అన్నారు. యజమానులు కూలీ పెంచకుండా కాలయాపన చేస్తే నిరవధిక సమ్మెకు వెళ్లడానికైనా కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ఒక్కరోజు దీక్షతో కార్మికుల ఆసాముల భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిల్లా నాయకులు సిరిమల్లి సత్యం, ఒక్కు గణేష్, ఉడతా రవి, దోసా అశోక్, ఆడెపు మోహన్, వెజిగం సురేష్, స్వర్గం శేఖర్, బింగి సంపత్, గడ్డం రాజశేఖర్, శ్రీపతి రమేష్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి కార్మికులకు, ఆసాములకు, వైపని వారికి అనుబంధం గల కార్మికులందరికీ సంబంధించిన కూలీ అగ్రిమెంట్ మూసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల మధ్యలో సిఐటి యూనియన్గా వార్పిన్, వైపని అందరి సంఘాల తరఫున యజమానులకు ఎన్నోసార్లు వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు మరి DCL కరీంనగర్ ఉన్న DCL గారికి కూడా సంవత్సరం క్రితం సంది వాళ్ళకు కూలీ పెంచాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అటు DCL గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏదైతే పాలిస్టర్కి సంబంధించిన కూలీ పెంపడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం క్రితం మరి మాంద్యం ఉంది, మరి ఇప్పుడు కూలీ పెంచలేమంటే అప్పుడున్న పరిస్థితులలో మేము కూడా మరి దాన్ని చూసి మరి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఓపిక పట్టడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల గత 6 మాసాల నుంచి అధిక లాభాలతోటి మరి ఈరోజు పాలిస్టర్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఒక్కొక్క మీటర్కు రూపాయిన్నర కూడా లాభం వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్న కార్మికులకు, ఆసాములకు, అనుబంధంగా కార్మికులు, వారికి వైపని కార్మికులకు కూలీ పెంచకుండా కేవలం వాళ్ళ లాభాలు వాళ్ళు పొందుకుంటూ వీళ్ళని నష్టం చేసే విధంగా యజమానులు వివరిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితిలో చూసినట్టయితే మరి ప్రతి వస్తువు ఈరోజు హోటల్లో ఛాయ్ 5 రూపాయలు ఉన్న ఛాయ్ 10 రూపాయలు అయింది, టిఫిన్ 30 రూపాయలు అంటే 50 రూపాయలు అయింది, నూనె 120 రూపాయలు అంటే 180 రూపాయలు అయింది. అన్నింటి మీద ధరలు దాదాపు 30-40% ధరలు పెరిగినాయి. ఒక్క నెలకు 3-4 వేల రూపాయలు ఈరోజు కార్మికుల మీద అదనంగా భారం ఈ నెల రోజులనే ధరల పెరుగుదలతో పడడం జరిగింది. ఇంకా గత 2 సంవత్సరాలు పెరిగిన ధరలు వేరు. మరి ఇప్పుడు ఈ యుద్ధ కాలంలో ఈ నేపథ్యంలో పెరిగిన ధరలు ఈ రకంగా పెరగడం వల్ల మరి ఈ పరిస్థితి మరి కార్మికులకు వాళ్ళ వస్తున్న వేతనాలతోటి మరి ఒక 2 పూటలు కూడా తినలేని పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు ఉన్నారు. మరి ఈ విషయం కూడా గ్రహించకుండా కేవలం వాళ్ళ
కార్మికుల శ్రమదోపిడీ చేసుకుంటూ వాళ్ళ లాభాలు పొందే ప్రయత్నాలు ఈరోజు యజమానులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి ఇప్పటికైనా ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళ పాలిస్టర్ అసోసియేషన్ ముంగట మరి కార్మికులు అందరూ ఆసాములు కార్మికులు వారి వైపులు అందరూ కూడా కూలీ పెంచాలని దీక్షా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు సమ్మె కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా యజమానులు ఈరోజు మరి చర్చలు జరిపి వెంటనే ఈ కూలీ పెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని సందర్భం తెలియజేస్తాను. లేకుంటే మరి ఈరోజే భవిష్యత్ కార్యాచరణ మరి ప్రకటించి మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కూడా నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తాను. ఈ రకంగా మరి కార్మికుల శ్రమను మరి గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళను ఇంకా అన్యాయం చేసే విధంగా మరి ధరలకు మరి పెరుగుతున్నాయి, వాళ్ళు ఎట్లా బతకాలని కూడా మానవ కోణం కూడా ఆలోచన కూడా యజమానులు ఉన్నారు. కాబట్టి ఆ వైఖరి విననాడి వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని, మరి ఇప్పుడు ఈ పరిస్థితులు కూలి పెరుగుతున్నాయి, కార్మికులు మరి ఈ వృత్తిలో కొనసాగే పరిస్థితి అని ఈ విషయం కూడా గమనించాలని ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మొండి వైఖరి మానుకొని వెంటనే కూలి పెంచాలని సందర్భం తెలియజేస్తున్నాను. ఈరోజు పాలిస్టర్ వస్త్రం గురించి కూలీ విషయం లోపల ఒక్కరోజు మెరుగు సమ్మెకు పిలుపునేయడం జరిగింది. ఇందులో ఆసాములు, కార్మికులు, వార్పర్లు, వైపని వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అగ్రిమెంటు ముగిసినా కూడా యజమానులకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత నెల లోపల. దాని గురించి వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఒక కార్మికుడు వల్ల సుతారి కార్మికుడు పనిపోతావు 1000 రూపాయలు పడుతున్నాయి. కార్మికుడికి 12 గంటలు మన రాత్రి దీంట్లో చెప్తా ఉంటే వాళ్ళకు కనీసానికి 400-500 పనిగా అయితే లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ కూలి పెంచాలని చెప్పి మేము వినతి పత్రం ఎన్నో దాపాలుగా చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పట్టించుకుంటే దానికి నిరసనగా ఇవాళ ఒక రోజు మెరుపు సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు యజమానులు మమ్మల్ని పిలిపించి చర్చలు జరిపి ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేస్తేనే బాగుంటుంది. లేకపోతే బాగా తీవ్రమైన ఆందోళన చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కూలీ విషయం లోపల నిర్లక్ష్యం చేయకుండా తొందరగా పిలిపించి చర్చలు జరిపి కూలీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ ఎలాంటి కష్టాలు రాకుండా చూసే 3 కన్నుల వాడు వరాలు కోరితే కురిపించే బోళాశంకరుడి ధ్వజస్తంభ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పోతుగల్ రోడ్లో గల అతి పురాతన ప్రసిద్ధి చెందిన బ్రహ్మసూత్రలింగం ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు ఈ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా సాగనున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కొండ యాదగిరి గౌడ్ నేతృత్వంలో ఇట్టి ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజున గణపతి పూజ, గోపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, మహాగణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి, పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురారోపణ, వాస్తు మృత్యుంజయ క్షేత్రపాలక లక్ష్మి, సర్వతోభద్ర మండల కళాశాపాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులతో శోభయాత్ర చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాదైవ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆ భోళా శంకర కృపకు ప్రాప్తులు కావాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు. योरारुणेमहे गातो यज्ञपतये रक्तमेदसन्मातरं इतरं च प्रजन्सुवः सर्वदेवमदे देवी लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्थापितः नमोऽस्तुते हिरण्यपात्रं मधो उत्तरोत्तराभिवृद्धिरस्तु ज्योतिराजाय विद्महे सप्रकाशाय धीमहि
ఓం జ్యోతిర్దేవతారే నమః నమస్కారం సంప్రతో వాగత్త ప్రతివక్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో శ్రీమన్మహాబ్రహ్మ సూత్ర శివలింగ దేవతాభ్యో నమః శివ శివ జంబోరాజ్ఞయ వర్తమానస్య బ్రహ్మణః దేవరాజ్ఞే కల్పే వైనస్వనమన్వంతరే భవపారే భూద్విపే హరగండే దక్షిణదిగ్భాగే మహాక్షేత్రస్యావాయవ్య ప్రదేశం నగర్ణే కృష్ణ గోదావరి ఓర్వగ్రేసే అస్మిన్ శ్రీ ముస్తాబాదుగ్రామే అస్మిన్ శ్రీ బ్రహ్మసూత్ర దేవాలయ దివ్య చరణ సన్నిధో స్వస్తి శ్రీ మంబులా శంకర భగవానికి బ్రహ్మాదవేద మల్లికార్జున భగవానికి కాశీ అన్నపూర్ణ బ్రహ్మాదవేద మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహదా సిద్ధిరస్తు శ్రీ బ్రహ్మసూత్ర శివలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహదా సిద్ధిరస్తు మనస్సంకల్పానుగ్రహదా సిద్ధిరస్తు సీనన్న మేముంటో మధ్య అడ్డం రాకండి రైట్ గంభీరావుపేట మండల కేంద్రంలోని దమ్మనపేట, గజసింగవరం, సముద్రలింగాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్మిశెట్టి విజయ ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్మిశెట్టి విజయ మాట్లాడుతూ రైతులు పండించే వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. తహసీల్దార్ మారుతిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్దకు తెచ్చి మద్దతు ధర పొందాలి. ధాన్యం ఆరబెట్టి మట్టి పొల్లు లేకుండా 17 మ్యాచ్ వచ్చేటట్టుగా చూసినట్లయితే 40 కిలోల 600 గ్రాములు తూకం వేసి కొనుగోలు చేస్తారని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏపీఎం జయసుధా, వరుస హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, దమ్మనపేట ఉప సర్పంచ్ హమీద్, వార్డు సభ్యులు, నాయకులు, వేణు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వార్డ్ మెంబర్ ఆమెనే మెయిన్ ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు చూసి మరి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, అలాగే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, హమాలీలు, పత్రికా మిత్రులు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే వడ్లు అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే మద్దతు ధరను పొందాలని, మ్యాచ్ వచ్చే విధంగా వడ్లను ఆరబెట్టి అప్పుడు సీరియల్ విధంగా జోకాలని కోరుకుంటూ మన ప్రభుత్వానికి
చేదోడు వాదోడుగా ఉండాలని గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అలాగే మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మండలం దమ్మన్నపేట గ్రామంలో మన ఐకేపీ వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వారి పాలకవర్గ సభ్యులు మరియు ఇతర పెద్దలు మరియు రైతులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మన ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను చేయడం జరిగింది. ఎందుకంటే దళారులను అమ్ముకొని నష్టపోవద్దనే ఉద్దేశంతో ఐకేపీ వారి ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలోనే మనం కొనుగోలు చేస్తున్నాం. ఇట్టి కొనుగోలు కేంద్రాలలో ప్రతి ఒక్క రైతు కూడా వారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2389 రూపాయల చొప్పున మరియు బి గ్రేడ్కి అయితే 2369 రూపాయల చొప్పున ప్రతి క్వింటాల్కు కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా సన్న వడ్లు ఉన్నా కూడా ప్రత్యేకంగా ఇక్కడ నమోదు చేయించుకోవాలి. దానికి కూడా మన ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి దాన్ని కూడా ప్రతి ఒక్క రైతులు వినియోగించుకోవాలని, ఎందుకంటే బయట అమ్ముకొని దళారులకు అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి రైతుకు వారి పండించిన గింజకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతో మద్దతు ధరలను ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క ధాన్యాన్ని వారి ఫీల్డ్లో పండిన పంటను ఈ ఐకేపీ సెంటర్లోనే అమ్ముకొని మంచి మద్దతు ధరను పొందాలని, అదేవిధంగా రైతులు కూడా మీరు వరి కోయగానే ఇక్కడ మీ సీరియల్ నెంబర్ నమోదు చేయించుకోవాలి. మా సెంటర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వాళ్ళకు రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు సీరియల్ రాయించుకున్నచో అప్పుడు మీ సీరియల్ క్రమంగా జోకడం జరుగుతుంది. మీరు కోసి ఎక్కడో పెట్టుకొని ఆరబెట్టుకొని డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ సీరియల్ ప్రకారంగా పెట్టడం జరుగుతుంది. మళ్ళీ 2 రోజులు ఆగాల్సి వస్తుంది మీ నెంబర్ వచ్చే వరకు కూడా. కాబట్టి మీరు వెంటనే మీరు వరి కోయగానే ఇక్కడ మీ సీరియల్ నెంబర్ రాయించుకొని వడ్లు కోసి వెంటనే సీరియల్ నెంబర్ రాయించుకొని అది ఆరిన తర్వాత ప్రభుత్వ నిబంధనల క్రమంలో మాయిశ్చరైజ్ రాగానే 17% మాయిశ్చర్ రావాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించాలి. అదేవిధంగా నిబంధనల క్రమంగా పొల్లు కానీ మట్టి కానీ రాయి కానీ నిబంధనల క్రమంగానే ఉంచినచో 40 కిలోల 600 గ్రాముల చొప్పున పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు గమనించాలి ప్రతి ఒక్క రైతు కూడా. ఎందుకంటే ఆ క్రమంగానే మీ యొక్క ధాన్యాన్ని తీసుకురావాలి. కొంతమంది ఏంటంటే పచ్చి వడ్లను జోకండి అని చెప్పేసి తాడు ఉన్న మట్టి ఉన్నా కూడా జోకండి అని కొన్ని సెంటర్లలో మాకు ఎందుకంటే గతంలో జరిగినాయి. ఎందుకంటే అటువంటి వాటిని ప్రెషర్ చేసి జోకించినా కానీ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత దించుకోకపోవడం, మళ్ళీ మేము వెళ్ళి అక్కడ తిప్పియడం అటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా మాకు సహకరించి మంచి మద్దతు ధరను పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంగరంగ వైభవంగా శ్రీ రాచర్ల లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూరి గ్రామంలో గుట్టపై గ్రామస్తుల దాతల ఆర్థిక సాయంతో శ్రీ రాచర్ల లక్ష్మి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాతితో చూడముచ్చటగా నిర్మించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కొండపాక నరసింహాచారి కొండపాక గోపీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు ధ్వజారోహణం, చతుస్థానార్థన, మూర్తి కుంభారాధన, నిత్య హోములు, తుదర్శ కాలనీయ హోమములు, ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ రాచర్ల లక్ష్మి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సిరిసిల్ల శాసనసభ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిమేని చక్రధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బేగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ఓసుబాయ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాహెబ్, ఎల్లారెడ్డిపేట సిఐఓ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గున్నాడి రామరెడ్డి, డైరెక్టర్లు సూది రాజేందర్, మెండే శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, నంది కిషన్, గుర్రాల రాజు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెన్ని బాబు, పద్మారెడ్డి, గొడ్ల శ్రీనివాస్, మూర్తి, వెంకటేష్ తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పద్మారెడ్డి, కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంగళ వాయిద్యాలతో బ్రాహ్మణోత్తమ మంత్రోత్సవాలతో ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాల్గొన్న భక్త కోటికి తీర్థ ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.
మే 1వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మిక దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ముద్రించిన వాల్ పోస్టులను ఈ రోజు ఏఐటీసీ కార్మిక భవనంలో ఆవిష్కరించారు. సిరిసిల్ల సుభాష్ నగర్లోని ఏఐటీసీ కార్మిక భవనంలో 140 మేడే వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886న చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తున్న నాయకులను తుపాకులతో పెట్టుబడిదారులు కాల్చడంతో ఆ రక్తంలో తడిసిన ఎర్రగుడ్డను ఎగరేసి ఇదే మా జెండాను ఎలుగెత్తి చాటారని, ఆ సందర్భంలో 8 మంది నాయకులను ఉరితీశారని, ఈనాటికి కూడా 8 గంటల పని విధానం కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు రూపొందిస్తున్నామని అన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మే 1న జరిగే కార్మిక దినోత్సవాన్ని ప్రతి కార్మికుడు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అజ్జా వేణు, మీసం లక్ష్మణ్, దొండ్రపల్లి రవీందర్, వడ్డేపల్లి లక్ష్మణ్, ఎనగందుల రాజు, కొంకా విజయ్, ఈశ్వరి దేవన్న తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ కార్మిక సంఘ భవన సుభాష్ నగర్లో ఈరోజు 140వ మేడే పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా 140 సంవత్సరాలు కార్మిక హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం జరిగింది. ఇలా కార్మికులకు కనీస వేతనాల చట్టం, పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని కూడా పూర్తిగా కట్టు బానిసలు చేసి అదానీ, అంబానీ లాంటి వాళ్లకు బడా ఫ్యాక్టరీలకు కొమ్ము కాసి పూర్తిగా విలీనం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఇవి మీరు సాధించి పెట్టినటువంటి 44 చట్టాలు కావు. అప్పుడు 140 సంవత్సరాల కింద బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను 10 సంవత్సరాలు వెళ్ళి 11 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో పూర్తిగా 4 కోట్లు తీసుకొచ్చి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పడపడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసినట్టుంటే ఇలా ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా బడా ఫ్యాక్టరీలకు, టాటా, అంబానీ, అదానీ లాంటి వాళ్లకు లేబర్లను, కార్మిక చట్టాలను, కార్మికులను కట్టు బానిసలు చేసుడు సరికాదు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అప్పుడు చికాగో నగరంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా రక్త తర్పణం చేసి ఆ రక్తంలో మేడే రూపొందించుకొని 140 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో మీరు వచ్చిన 10-11 సంవత్సరాలలో ఈ కార్మిక చట్టాలను పూర్తిగా 4 లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టిన విధానం సరికాదు, వెంటనే రద్దు చేయాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చూస్తే పక్క పన్ను ఉన్నటువంటి కార్మికులకు వర్తించే వనరులు కానీ, ఇలా వాగుల ఉష్క కానీ ఊళ్ళకు రానటువంటి పరిస్థితులలో కార్మికులు మగ్గుతూ ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల హక్కులు, ఇలా ప్రజల సంపద ఉష్కే ఊళ్ళే పక్కల వాగులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఊళ్ళకు ఉష్కరానటువంటి పరిస్థితులలో ఇలా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మగ్గుతూ ఉన్నారు. వెంటనే దాన్ని ఆలోచన చేసి ప్రతిరోజు కూడా ఉష్కే అందుబాటులో పర్మిషన్లు ఇవ్వాలని కూడా మేము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా వాళ్ళు తీసుకునే వేతనం అయితే ఈ దేశంలో ఇలా ఒక మంత్రి ఇంట్లో పనిచేసే పని మనిషికి 20,000 రూపాయలు బట్టలు విండి వాళ్ళకి ఇంత ఆకిలు ఉడిచినటువంటి ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా మధ్యాహ్న భోజన రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం 3,000 వేతనం ఇచ్చి సాలి వేతనం మీద వాళ్ళు ఉప్పు, పప్పు, నిత్యావసర సరుకులు కొనుక్కొచ్చి ఆ ఒక్క పరిస్థితులలో వాళ్ళ కుటుంబంతో మాటలు పడితే ఆ బిల్లులు ఎప్పుడు పడుతున్నాయో తెలుస్తలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ కష్టం ఆలోచించి మెయిన్ పేస్ట్ వల్ల పెట్టిన 10,000 రూపాయల వేతనం కాదు, 26,000 వేతనం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇలా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇచ్చిందో 26,000 పైసలకు అమలు చేయాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఇలా మొన్న మెయిన్ పేస్ట్ వల్ల ధర్నాలలో పాల్గొన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం సీఎం గారికి, ఇలా మీరు వాళ్ళకు కూడా హామీలు ఇచ్చిర్రు. ఇలా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను రిటైర్మెంట్ చేసి వాళ్ళకు ఆయాకు 50,000 1,00,000 రూపాయలు టీచర్కి ఇస్తామని చెప్పడం జరిగింది.
ఖాళీ చేతులలో ఇంటికాడికి పంపిస్తే పెద్ద మనుషులు చాతగాక ఏం తినలేక చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కష్టం అనేది వాళ్ళ శ్రమ గుర్తించి వాళ్ళకి ఇచ్చడానికి కూడా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. వెంటనే ఆ ఒక్క అంగన్వాడీ టీచర్ల న్యాయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా జీపీ కార్మికులు ఇలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మురికి గబ్బులో పనిచేస్తూ ఉన్నారు. మీ యొక్క ధర్నాలకు మా ప్రజాపాలన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క కష్టాలు తీర్తాయని చెప్పారు. ప్రతి ధర్నాలలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు దానికోసం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇలా కష్టం తెలిసినటువంటి మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు. కానీ ఇలా వాళ్ళ సమస్యలు మారుతారు. దానికోసం ఆలోచన చేయాలనేది కూడా ఇలా మన మంత్రి గారు సీతక్క గారిని అడుగుతా ఉన్నాం. జీపీ కార్మికులు ఇలా మున్సిపల్ కార్మికుల కోసం కూడా ఇలా గౌతంలో కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. వారి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇలా కనీస వేతనం 26,000 మున్సిపాలిటీ కార్మికులకు ఇవ్వాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు దాదాపు 30 ఏళ్ల దాకా పనిచేసి ఉన్నారు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SSNews లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.